విజయ్ గారు మాట్లాడినట్టు పార్లమెంట్ లో మీరు ఖచ్చితంగా పట్టుబట్టి ఎందుకు చర్చకు తీసుకురాలేదు బీసీ రిజర్వేషన్ అంశాన్ని? ఓకే, మీరు దేశం అంతా చేయాలి, ఎప్పుడు చేస్తారు, దానికి ఒక టైం బాండ్ అన్న పెట్టించగలిగారా? మీ దగ్గర ఇంతమంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నుండి 8 మంది ఎంపీలు, బీజేపీ నుండి 8 మంది ఎంపీలు. అదే 8 మంది కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాత్రం బీసీ 42% రిజర్వేషన్ కు మద్దతు పలుకుతుంది. మరి ఎంపీలు మాత్రం కనీసం పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడరు? అంటే ఏంటి, వీళ్ళిద్దరు తోడు దొంగలై బీసీలని మోసం చేయడంలో ఇద్దరు కలిసికట్టుగా ముందుకు పోతున్నారు. వీళ్ళు చేయాల్సింది చేయకుండా, మాట్లాడాల్సింది మాట్లాడకుండా, చట్టం చేసే కాడ చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. దాన్ని బీఆర్ఎస్ కు అంటగడుతున్నారు. మాకేం అవసరం? మాకు పార్లమెంట్ లో సభ్యత్వమే లేదు. రాజ్యసభలో ఉన్న 4 సీట్లు మేము ఖచ్చితంగా మద్దతు పలుకుతామని చెప్పాము. ఇక్కడ అసెంబ్లీలో కూడా మద్దతు పలికాము. మేము అడ్డుకున్నది ఎక్కడైనా? కాబట్టి మమ్మల్ని నిందించడం తప్ప, మమ్మల్ని మా మీద ఏడవడం తప్ప, కేసీఆర్ గారి మీద ఏడవడం, దుమ్మెత్తిపోయడం తప్ప వీళ్ళు చేసింది ఏంది? బీఆర్ఎస్ పార్టీ తప్ప బీసీలకు ఎవరు ఏం చేశారు? మాట్లాడడం, చర్చకు రాయమనండి. మీరు ఏం చేశారు కనీసం ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో? బీసీలను అన్ని రకాలుగా మోసం చేస్తే ఇప్పుడు 17% మొత్తం గ్రామ పంచాయతీలలో వీళ్ళు తీసుకొచ్చిన రిజర్వేషన్ వల్ల వీళ్ళు మీకేంటి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ బలంగా ఉందా ఈ ఎన్నికలో మీరు పోటీ చేయడానికి? మీకు కూడా ఇప్పుడు ఏంటంటే లోకల్లో స్ట్రాంగ్ గా బలం ఉంది, మేము నిరూపించుకుంటామని అంటున్నారు. వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళు కొంచెం రాష్ట్రాన్ని పక్కన పెడితే లోకల్లో మేము స్ట్రాంగ్ అవ్వాలని వాళ్ళ స్ట్రెంత్ ని పెంచుకుంటున్నారు. సో మీరేంటి మరి వాళ్ళే అండర్ డాగ్ అని అనుకోవచ్చా? అండర్ డాగ్ అవుతారా లేదంటే మీరు అవుతారా? ఒక్కటన్నా మీరు ఏం చేశారని ప్రజలలోకి వస్తారు? ఏం సాధించామని 2 సంవత్సరాలలో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నారని ఏ ముఖం పెట్టుకొని వచ్చి మీరు ముసలి వాళ్ళని, తాతలు, అవ్వతాతల్ని ఓటు అడుగుతారు? మన మహిళల్ని ఓట్లు అడుగుతారు? ఏ విధంగా నిరుద్యోగుల్ని ఓట్లు అడుగుతారు? ఏ విధంగా రైతుల్ని ఓట్లు అడుగుతారు? ఏం మొహం పెట్టుకొని వస్తారు? అడిగినా అడగకపోయినా జూబ్లీ హిల్స్ వాళ్ళే గెలిచారు. రామ్మూర్తి గారు ప్రజల్ని మోసం చేస్తుంటే డైవర్షన్ పార్టీకి చేస్తూ ఇంకా మేము అధికార బలంతో ఏదో చేయాలని చూస్తే మాత్రం ఇక్కడ ప్రజలు ఊరుకోలేరు. ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. నేను ఇంత ముందు కూడా మాట్లాడినట్టు ప్రజలకు ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి ఓత పెట్టాల్సిందే. ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ వాళ్ళు బలపరిచిన అభ్యర్థిని చిత్తుగా ఓడించాల్సిందే. అప్పుడే బుద్ధి వీళ్ళకు కనీసం అర్థమవుతుంది. అయ్యో, మా మీద ఇంత వ్యతిరేకత ఉందా, నేను చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు కాబట్టి ప్రజలు మా మీద ఇట్లా తిరగబడ్డారనే ఒక బుద్ధి జ్ఞానం వచ్చి వచ్చిన గత 3 సంవత్సరాలు వచ్చే మిగతా 3 సంవత్సరాలైనా కనీసం ఇచ్చిన హామీలైనా నెరవేర్చబడతాయి. అది ప్రజలు దీని మీద ఎడ్యుకేట్ కావాలని బీఆర్ఎస్ పార్టీగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో ఉంది. ప్రజలకు చేసిన మంచి పనులు ఉన్నాయి. ఇప్పుడు తెచ్చిన నీళ్ళైనా, కరెంట్ అయినా, ఇప్పుడున్న ఉద్యోగాలైనా, ఇప్పుడు చేసే ప్రతి పని అయినా, రైతులకు ఇచ్చే సహాయం అయినా, ఆ మహిళలకు ఇచ్చే సహాయం అయినా బీఆర్ఎస్ పార్టీకి చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ శూన్యం. మేము ఇచ్చిన చీరలు కట్టుకొని పోయి మీరు ఓట్లేయండి అంటే మహిళలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆడ చీపురు గట్టలు, రోకల బండలతో రెడీగా ఉన్నారు. ఊర్లలోకి వస్తే ఉరికిచ్చి కొట్టడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు చెప్పి ఆ మాటలు మీరు గ్రామాలలోకి రావాలని ఈ సందర్భంగా యాదవ్ గారు. ఓకే, సునీత గారు యాదవ్ గారు మళ్ళీ మాట్లాడదాం. సునీత గారు నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, పంచాయతీ ఎన్నికల్లో బంపర్ ఆఫర్ ప్రకటించారు మీరు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్లుగా ఏకగ్రీవం చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి బండి సంజయ్ ప్రకటించారు. ఏంటి బంపర్ ఆఫర్? మేడం, నాకు ఒక 2 నిమిషాలు మీరు బండి సంజయ్ మాట్లాడిన దాని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఈ బంపర్ ఆఫర్ గురించి చెప్పండి సునీత గారు. బంపర్ ఆఫర్ గురించి వినండి మేడం, దీనికి అనుబంధంగానే అది వస్తుంది. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లకు దేనికోసం పోతున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు మురిగిపోతాయి. 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కొంత అమౌంట్, 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు మురిగిపోతున్నాయి. మనం ఎలక్షన్ లో పోవాలని వంక పెడుతున్నారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది మేడం? మొత్తము గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులే తప్ప ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులే ఇవ్వలేదు. మనకు దానికి సాక్ష్యమే ఎవరికి ఫండ్స్ ఇచ్చారు మేడం? ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యేల డెవలప్మెంట్ ఫండ్స్
సమస్య లేదని వాళ్ళ ఎమ్మెల్యేలే రోడ్డుకి చెప్తున్నారు, మనం వింటూనే ఉన్నాము. స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ₹1 ఫండ్ రావట్లేదు, మేము గ్రామాలలో ముఖం చూపించుకోలేకపోతున్నాం, చిన్న పని కూడా చేయలేకపోతున్నాం, ₹100 పని కూడా చేయలేకపోతున్నాం, మేము అసలు ఎమ్మెల్యేలు అయింది ఎందుకు, అసలు ఎందుకైనాము అనే పరిస్థితి మేము ఫేస్ చేస్తున్నాం, మేము గ్రామాలలో తిరిగి ఓట్లు అడిగే పరిస్థితి కూడా మాకు లేదని ఆయన మీ పత్రికల ముఖంగానే మీ టీవీ ముఖంగానే చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే గ్రామాలు డెవలప్ కావాలి, పోటీలు పెట్టుకొని పోట్లాట పెట్టుకోకుండా స్నేహపూరితంగా మనం ఇనానమస్గా వెళ్తే మన గ్రామాలు డెవలప్ అవుతాయి, దానికి ఎంపీ ఫండ్స్ ఉంటాయి, ఎంపీ లాడ్స్ ఉంటాయి, సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నిటినీ గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 10 లక్షలు అలాట్మెంట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మన గ్రామాలు డెవలప్ అవుతాయి. ఓకే, ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు సుభిక్షంగా ఉండాలి, డెవలప్మెంట్ కావాలి మెయిన్, ఆయన ఆ ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు. తప్పు కాదు కదా మేడం, మనము ఎమికబుల్ సెటిల్మెంట్ గా ఎమికబుల్ గా ఒక గ్రామము ఒక యూనిటీ మీద ఉండి ఆ గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలని ఒక నాయకుడు ఒక మంత్రిగా ఆయన కోరుకుంటున్నాడు. అదేం తప్పు. ఇలాంటి హామీలు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రకటించారు కదా సునీత గారు, మరి ఇలాంటి హామీలే ప్రకటించారు జూబ్లీహిల్స్ అప్పుడు కూడా, ఏమైంది? ఏమని మేడం మేము అభివృద్ధి చేస్తాము జూబ్లీహిల్స్ ని, ఏ అభివృద్ధి మరి ఎవరు విధంగా చేస్తున్నారు మేడం? హామీలు ప్రకటించారు మేడం ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏ విధంగా వీళ్ళు గెలిచిండ్రో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మేడం. నేను ఒక బూత్ కు ఉన్నాను మేడం ఇన్ఛార్జ్ గా, ఆ బూత్ లో ఏ విధంగా ఓట్లేసిండ్రో నన్ను కూడా తోసేసి వేసిన మీ టీవీ వాళ్ళకి నేను అది రికార్డ్ చేపించు ప్రత్యక్ష సాక్ష్యం మీరు ఏ విధంగా చేసిండ్రో మనం చూసినాం మేడం. మంత్రి పదవులు ఇచ్చిండ్రు, ముస్లింలకు శ్మశాన వాటికలు ప్రకటించుకున్నారు, నైట్లకు మంత్రి పదవులు ఇచ్చుకున్నారు, రోడ్ల మీద కర్రలు పట్టుకొని తిరిగి ఓటర్లను బెదిరించిండ్రు, పోలింగ్ స్టేషన్లని ఎమ్మెల్యేలు మేడం ఎమ్మెల్యేలు వచ్చేసి బూతులు క్యాప్చర్ చేసేసి మమ్మల్ని అక్కడ లేకుండా 5 గంటలకి 6 గంటల దాకా సమయం ఉన్నా కూడా 4:30 నుంచి ఎమ్మెల్యే వచ్చి అక్కడ ఉండి మమ్మల్ని తోసేసి ఏ విధంగా గెలిపించుకుంటో మాకు తెలుసు మేడం. ఆ వచ్చిన ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చిర్రు, డీసీఎంలు కట్టుకొని బస్సులు కట్టుకొని ఏ విధంగా వచ్చేసిపోయిండ్రో 12-1 గంటల లోపు మనకు 20% ఓటు కాలే, సాయంత్రం వరకు 40% ఓటు. సరే వదిలేండి ఇంకా టైం లేదు. విజయ్ గారు 2 క్వశ్చన్స్. విజయ్ గారు ఇప్పుడు బీజేపీ ఒక్క మాట టైం లేదు సునీత గారు, వీళ్ళేమన్నా బంగారం ఇస్తానని ఇచ్చిండ్రా, పెన్షన్లు ఇస్తానని ఇచ్చిండ్రా, మహిళలకు 25,500 రూపాయలు ఇస్తానని ఇచ్చిండ్రా, స్కూటీ ఇస్తారని ఇచ్చిండ్రా, వీళ్ళు ఇండ్లు ఇస్తానని ఇచ్చిండ్రా, అసలు రోడ్లే విజయ్ గారు ఇవ్వకుండా వీళ్ళకి సరే ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు అనేది ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు సునీత గారు. రైట్ టైం లేదు విజయ్ గారు.